హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే దానలక్ష్మి రుద్రాణి ఇద్దరూ కలిసి ఇక అప్పుని ఘోరంగా అవమానించాలని గట్టిగా ప్లాన్ చేస్తారు. భోజనాల టైంలో కావాలని ఇక అప్పుకి అన్నం బేషను ఇచ్చి వడ్డించమని చెప్తుంది రుద్రాణి. ఇక రుద్రాణి మాటకి ఇక అడ్డు చెప్పక అన్నం వడ్డిస్తూ ఉంటే ఇంతలా అడ్డుపడుతుంది ధాన్యలక్ష్మి. ఏ అప్పు, నీకు అసలు కొంచెం కూడా బుర్ర బుద్ధి లేనట్టుందే. బొత్తిగా అడవి మనిషిలా ఉన్నావు. ఎవరైనా వ్రతం భోజనాల్లో పప్పు పచ్చడితో మొదలు పెడతారు కానీ పిండాకుడు పెట్టినట్టు అన్నం పెడతావా? అసలు నీకు ఈ ఇంట్లో వాళ్ళు కూడా అలానే పెంచేసినట్టున్నారు. ఇదిగో ఇలా అమాయకుల జీవితాలకి వచ్చేసి వాళ్ళని బుట్టలో వేసుకొని ఇలా పెద్దింటి వాళ్ళకి కోడలైపోవడమే మీ ధ్యేయం. చిచి అని చెప్పి చేతిలో ఉన్న అన్నాన్ని లాగేసుకుంటుంది ఇక ధాన్యలక్ష్మి. ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా షాక్ అయిపోతారు. ధాన్యలక్ష్మి అన్న మాటలకి అప్పు చాలా బాధపడుతుంది. మనసులో వచ్చిన బాధని దిగమింగుకుంటుంది. కళ్యాణ్కి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఒక్క మాట కూడా నోరు వెత్తే అందు. ఇక అక్కడే ఉన్న స్వప్న ఒక్కసారిగా, ఏంటాంటీ మీ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నారేంటి? అందులో నా చెల్లి చేసిన తప్పే ఉంది. అన్నం తెలుసో తెలియకో వడ్డిస్తుంది, అది తప్పు అని చెప్పి చెప్పాల్సింది పోయి ఏకంగా అందరి ముందు మా చెల్లిని ఇంత ఘోరంగా అవమానిస్తున్నారు. అసలు మీకేమైంది? మీకు ఫస్ట్ నుంచి కూడా మా చెల్లి అంటే చులకనే. అసలు మా చెల్లి కాదు, మా కుటుంబం అంటేనే మీకు చులకన అని చెప్పి స్వప్న గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే కావ్య అయితే, అక్క ఆగమన్నాను కదా అని చెప్పి ఇక స్వప్నని ఆపేస్తుంది. ఇంతలో ఇక అప్పు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన వెంటనే ఇక అక్కడే ఉన్న రుద్రాణి అయితే, సారీ, ఈ ఇంట్లో ఇక అప్పు అనే అమ్మాయికి ఏమీ తెలీదు. తను ఉత్తి మగరాయిల్లాగా ఇంట్లో వాళ్ళు పెంచారు కాబట్టి కనీసం బొట్టు, సాంప్రదాయం, చీర ఇలాంటివి ఏమీ తెలియవు. అందుకే అలా మీకు అన్నం పెట్టింది. అందుకే పాపం దానలక్ష్మికి కోపం వచ్చింది. ఏమనుకోకండి, ఏం చేస్తాను చెప్పండి. ఈ రోజుల్లో పిల్లలు ఇక ఆడవాళ్ళని ఇక సాంప్రదాయబద్ధకంగా చూడడం కంటే ఇదిగో ఈ రకంగా ఏమీ తెలియకుండా ఏదో ఎడ్డేమెడ్డేగా ఉన్న వాళ్ళని ఇష్టపడుతున్నారు. కానీ అత్తలు మాత్రం ఏం సహిస్తాం? వాళ్ళని నెత్తి మీద వచ్చి రుద్దడం తప్పించి అనగానే, ఏమో దానలక్ష్మి, నిన్ను చూస్తుంటే బాగా జాలనిపిస్తుంది. నిజానికి నువ్వు ఎంత సాంప్రదాయానికి విలువిస్తావో అంత సాంప్రదాయం లేని కోళ్ళు వచ్చింది. నీ కొడుకు ఏం చూసి పెళ్లి చేసుకున్నాడు ఆ పిల్లని? అసలు ఉత్తి మబ్బులాగా కనీసం ఏమీ మాట్లాడకుండా చూడటానికి ఏంటోలాగా ఉంది. అసలు జుట్టు లేదు, మొహంలో కళాకాంతి లేదు. నువ్వైతే ఎలా ఒరుకుంటున్నావో నాకు తెలియదు కానీ నాకైతే మాత్రం అస్సలకి నచ్చలేదు. కళ్యాణ్ ఎక్కడా, అప్పు ఎక్కడా? ఈ దుగ్గిరాల కుటుంబానికి సరైన కోడలే కాదు అప్పు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక మొత్తైదువైతే మొత్తానికైతే ఇక ఇందిరాదేవి చాలా కోపంతో, చూడండమ్మా, ఈ ఇంట్లో జరిగే విషయాలన్నీ కూడా మీకు అనవసరం. బయట నుండి వచ్చారు, తాంబూలాలు తీసుకొని భోజనం చేసుకొని వెళ్ళండి, చాలా సంతోషంగా ఉంటుంది. అంతకు మించి మా ఇంట్లో ఈ విషయాల మీద ఇక మాట్లాడకూడదు అని చెప్పి ఇందిరాదేవి చాలా సామరస్యంగా మాట్లాడుతుంది. ఇక వెంటనే రుద్రాణి అలాగే దానలక్ష్మి ఇద్దరు కూడా ఇక ఆవిడకి సైగ చేస్తారు. భోజనం చేసుకొని ఇక తాంబూలం అయితే పట్టుకొని వెళ్ళిపోతారు అక్కడ ఉన్న వాళ్ళు. ఇక అందరూ కూడా ఇక వెంటనే కూడా వెళ్తుంది రుద్రాణి, వాళ్ళ వెనకనే వెళ్తుంది దానలక్ష్మి. రుద్రాణి ఇద్దరు వెళ్ళి చాలా సంబరపడిపోతారు. ధాన్యలక్ష్మి నిజానికి వీళ్ళందరినీ ఈ రకంగా ప్రిపేర్ చేయడానికి నాకెంత టైం పట్టిందో తెలుసా? మొట్టమొదట వాళ్ళందరూ కూడా భయపడ్డారు. ఎంతైనా ఈ ఇంటి కోడల గురించి మేమెలా మాట్లాడతామని. కానీ ఏమీ జరగదు, మీరు మాట్లాడాల్సింది మీరు మాట్లాడండి అని చెప్పి నేనే ప్రిపేర్ చేశాను అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఇక అందరినీ చూసి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నిజానికి నా కష్టాన్ని బాగానే గుర్తించారు. చూశారు కదా, అలాంటి దాన్ని నా కోడలుగా నేను ఒప్పుకోవాలంట. అందుకే
మీ అందరితో తలకొక మాట అనిపిస్తే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ అప్పుని నా కోడల కింద అస్సలు అనరు. సరే అయితే ఎవరైనా చూస్తారేమో, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తారు ఇద్దరు కూడా. ఇక ఇంతలో చాలా డిసప్పాయింట్ అయిపోతారు అందరూ కూడా. ముఖ్యంగా కావ్య అయితే ఒక రకంగా మారిపోతుంది. తన మొహంలో అయితే కవలికలన్నీ కూడా నా చెల్లెలి విషయంలో ఏదైతే అవమానం జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలాగా జరిగింది. అప్పు విషయంలో చాలా బాధపడుతుంది. తను ఎంతైనా మగవాళ్ళలాగా బట్టలు వేసుకున్న తన మనసు వెన్నపూస. అది ఎంత బాధపడుతుందో ఏంటో అని చెప్పి గబా గబా లోపలికి వెళ్తుంది. ఇక అప్పు చీర నగలు అన్నీ తీసేసి మంచం మీద పెట్టుకొని తన ఇంటికి వచ్చిన బట్టలతో ప్యాంట్ షర్ట్ వేసుకొని బయటికి అడుగు పెడుతూ ఉంటే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. కావ్య వచ్చి, ఏంటి అప్పు, ఏమైంది, చీర ఎందుకు మార్చేసుకున్నావు అనగానే, లేదక్క, నాకు చీర కంటే ప్యాంట్ షర్ట్లోనే కంఫర్టబుల్గా ఉంటుంది. నేను ఇక వ్రతం పూర్తయింది కదా, మేము వెళ్తాము అనగానే ఇక కళ్యాణ్ వచ్చి, పదప్పు, మేము వెళ్తాం నానమ్మ తాతయ్య అని చెప్పి అనగానే, ఏంట్రా మనవడా, ఇంట్లో కొండంత వ్రతం చేసుకుంటే కనీసం విస్తరాకులో భోజనం చేసి వెళ్లకుండా వెళ్ళిపోతానంటావేంటి, అలా వెళ్ళకూడదు, భోజనం చేసే వెళ్ళాలి అనగానే, వద్దు తాతయ్య, కడుపు నిండిపోయింది, ఈ ఇంటికి అభిమానంతో వచ్చాం కానీ ఈ రకంగా మా మీద కక్ష తీర్చుకుంటారని ఊహించలేదు. ముఖ్యంగా అమ్మ ఈ రకంగా మాట్లాడుతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి కళ్యాణ్ చాలా బాధపడతాడు. ఇంతలోనే ఇక దానిలక్ష్మి రుద్రాణి వస్తారు. ఏంటత్తయ్యా, ఏంటి వీళ్ళు వెళ్ళిపోతామని అంటున్నారా? నా కొడుక్కి ఈవిడ గారు ఏదో చేశారు, అందుకే నా కొడుకు ఇక్కడ దీన్ని ఏమన్నా అంటే నా కొడుకు బాధపడిపోతున్నాడు అని చెప్పనగానే, మమ్మీ, నువ్వు నా గురించి ఎన్ని మాట్లాడినా నాకు బాధ అనిపించదు. అప్పు గురించి మాట్లాడితేనే నాకు బాధ అనిపిస్తుంది. అప్పు ఏం తప్పు చేసింది? నువ్వు చెప్పినట్టుగానే చీర కట్టుకొని అందరి విషయంలోనూ చక్కగానే ఉందిగా. అయినా కూడా కావాలని కక్ష కట్టినట్టుగా అప్పుని చాలా మాటలు అందరి ముందే అన్నావు. అందుకే నేను ఎప్పటికీ ఇంటికి రానన్నది, కానీ కేవలం తాతయ్య నానమ్మ మొహం చూడటానికే వచ్చాను అని చెప్పి ఇక కళ్యాణ్ అంటాడు. ఒరేయ్, నిజానికి నువ్వు ఈ రకంగా మాట్లాడవరా? నీ నోట్లో నుంచి అసలు మాటలే వచ్చాయి కాదు. ఇదిగో అంతా ఇగో ఈవిడ గారి మహమే. ఈ కావ్య ఇగో నిన్నిలా మార్చేసింది. అసలు నీకు ఆ అప్పుకి ఏమన్నా ఈడు జోడిరా? నువ్వేమో కవిత్వాలు చెప్పుకుంటూ చాలా సున్నితమైన మనస్తత్వం ఇక నీది. అలాంటిది ఒక మగరాయిల్లాగా బలాదూరు తిరుగుతూ కనీసం కట్టుబొట్టు సాంప్రదాయం తెలియకుండా పెరిగింది ఇది. అలాంటిది ఈ ఇంటికి కోడలు ఏ రకంగా అవుతుంది? సరే, నాకు ఇష్టం లేదు, మరి వచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటూ వెళ్ళారా నీ భార్య గురించి? అది ఒకసారి విన్నావా? ఎప్పుడైనా కూడా ఈ నలుగురు మధ్యనే ఈ రకంగా ఉండడం జరగదు. సొసైటీలోనే బతకాలి. ఇలాంటి దాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళినా చాలా మర్యాద దక్కుతుంది. ఏమంటారు అత్తయ్య? మీరందరూ కూడా నన్ను చాలా రకాలుగా ఇక మాట్లాడారు కదా. నిజానికి ఈ అప్పు నాకు అసలు కోడలే అవ్వదు, కోడలే కాకూడదు, అసలు నాకు తగ్గ కోడలే కాదని వచ్చిన వాళ్ళందరూ కూడా అన్నారు. మీరు కూడా విన్నారు. ఇప్పటికైనా నా బాధని అర్థం చేసుకొని ఆ అప్పు మెడలో మంగళసూత్రాన్ని తీసేసి దాని ఇంటికి పంపించేస్తే ఒక పీడ విరగడైపోతుంది అని చెప్పి అంటుంది దానిలక్ష్మి. ఒక్కసారిగా ఇందిరాదేవికి ఎప్పటిలేనంత కోపం వచ్చేస్తుంది. ఇక ప్రకాశం కూడా, ఏయ్ ధాన్యం, ఏం మాట్లాడుతున్నావు? మంగళసూత్రాలు గొలుసు ఏంటి, తీయడం ఏంటి? ఇంట్లో ఇంత మంచి కార్యక్రమం జరిగి వరలక్ష్మి వ్రతం జరిగిన రోజు ఇలాంటి మాటలు మాట్లాడతావా? నీకేమైనా బుద్ధి ఉందా అని చెప్పనగానే, అవునండి, నాకు బుద్ధి లేదు, అందుకే మిమ్మల్ని కట్టుకున్నాను. నేను మంచిగా మాట్లాడట్లేదా? మీకు అర్థం కావట్లేదా? కనీసం సాంప్రదాయాలు ఏమి తెలియనా ఇలాంటి అమ్మాయి నాకు కోడలు అవ్వడానికి వీల్లేదు. నా కొడుక్కి వేరే పెళ్లి చేస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది దానిలక్ష్మి. ఇక అప్పటికే కోపాన్ని పంటిలో దాచుకున్న ఇందిరాదేవి ఒక్కసారిగా దానిలక్ష్మి అని చెప్పి చంప చెల్లుమని వాయిస్తుంది దానిలక్ష్మిని. ఒక్కసారిగా కుటుంబం అంతా కూడా అలాగే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు? అప్పుకి నీ కోడలు కాదని ఎవరు చెప్పారు అనగానే, మీరందరూ కాదత్తయ్యా, వచ్చిన వాళ్ళందరూ ఏమన్నారో విన్నారు కదా అనగానే, వాళ్ళు ఏమన్నారో విన్నాను, దానికి తోడు మీ ఇద్దరు ఏం ఆర్జం పోసారో నేను విన్నాను. నాకు తెలియదు అనుకుంటున్నారా? మొత్తం నేను చూశాను.
వచ్చిన వాళ్ళని పురమాయించింది ఈ మందర. ఆ మందర చెప్పిన మాటలు విని వాళ్ళతో నువ్వు చేయి కలిపి అప్పుని నానా మాటలనమని వాళ్ళని పురిగొలిపిందే మీ ఇద్దరు. అలాంటప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పు? వాళ్ళు మీరు చెప్పిందే చెప్పారు. అప్పుని అనే అంత స్తోమత ఉందా వాళ్ళకి? వాళ్ళంతా ఎదిగిపోయారా? ఈ ఇంటి కోడల్ని పట్టుకొని అనేలాగా ఎవరైనా ధైర్యం చేయగలరా? నాకు తెలియదు అనుకుంటున్నావా ధాన్యలక్ష్మి? నువ్వు అలాగే ఈ మందర బుద్ధైన ఈ అనామిక, సారీ రుద్రాణి, ఇద్దరు కలిసి ఈ కుటుంబానికి భ్రష్టు పట్టించే పని చేశారు. వరలక్ష్మి వ్రతం రోజు శుభమా అని భోజనాలు పెట్టుకుంటే భోజనం చేయకుండా నా మనవణ్ణి నా మనవరాల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేస్తున్నావు. నిన్ను అని చెప్పి ఇక కోపం తట్టుకోలేదు ఇందిరాదేవి. ఇదిగో ధాన్యలక్ష్మి, నువ్వు నీ కొడుకుని నీ కోడల్ని మర్యాదగా ఇక్కడే ఉండమని చెప్పు. ఈ ఒక్క విషయంలో నువ్వు చేయకపోతే నువ్వు కూడా బయటనే ఉంటావు. అది గుర్తుపెట్టుకో. ఇది నా అత్తమామలు, నా తల్లిదండ్రులు, నా భర్త సంపాదించిన ఆస్తిది. దీనికి సంబంధించిన హక్కు అధికారాలన్నీ కూడా మా ఇద్దరి పేరు మీదే ఉన్నాయి. దీనికి సంబంధించిన ఏ ఒక్క రూపాయి ఎవరిది కాదు. అలాంటప్పుడు నువ్వు కూడా ఇక్కడ ఫ్రీగానే ఉంటున్నావు. కాబట్టి ఈ ఇంట్లో నువ్వు ఎంతో, అప్పు కూడా అంతే. అందరూ సమానమే. అప్పుని ఇంతగా అవమానించావు కాబట్టి వెళ్ళి క్షమాపణ చెప్పి ఇంట్లో ఉండమని చెప్పు, లేదంటే అని చెప్పి ఇక చాలా గట్టిగా మాట్లాడుతుంది ఇందిరాదేవి. ఇంతలోనే ఇక కావ్య స్వప్న స్వయంగా పిలిచిన నిజమైన ముత్తైదువులు వస్తారు. వాళ్ళు రావడంతో ఇక అందరూ సైలెంట్ అయిపోతారు. ఇక ఒక్కసారిగా అందరూ కూడా ఏమైందబ్బా కావ్య, ఏమైందమ్మా అనగానే అదేమీ లేదు, రండి రండి భోజనాలకి టైం అవుతుంది అని చెప్పి వడ్డం చేస్తారు. ఇదిగో అమ్మా కావ్య, అప్పుని చూసి చాలా రోజులైంది. ఒకరోజు నా కొడుకు నా కూతురు కాలేజీకి వెళ్తుంటే వాళ్ళిద్దరి బ్యాగ్ని తీసుకొని ఒక దొంగ పరిగెత్తి పారిపోయాడు. వాడిని ఏ రకంగానూ పట్టుకోలేకపోయాడు నా కొడుకు. ఆ టైంలో కరెక్ట్గా మీ ఇంటి నుంచి బయటకు వస్తున్న ఈ అమ్మాయి అప్పు ఆ దొంగని చాలా గట్టిగా పట్టుకొని బుద్ధి చెప్పి మా బ్యాగు మాకు అప్పచెప్పింది. నిజానికి ఇలాంటి ఆడపిల్లలు నూటికో కోటికో ఉంటారు. ఇలాంటి కోడలు దొరకటం ఈ ఇంటి ధాన్యలక్ష్మి చాలా అదృష్టం చేసుకుంది. ముఖ్యంగా ఇలాంటి ఆడపిల్లలకి ధైర్యం ఎక్కువ కాబట్టి మనం గుండెల మీద చేయి వేసుకొని పడుకోవచ్చు. కంటే ఇలాంటి ఆడపిల్లలనే కనాలి అని చెప్పి చాలా గౌరవంగా చాలా పొగడ్తలతో ముంచేస్తుంది అప్పుని. అంతే, ఒక్కసారిగా ధాన్యలక్ష్మి నోటి వెంట మాట రాని పరిస్థితి. ఇక వెంటనే అప్పు అయితే అప్పటికే బట్టలు మార్చుకొని ఉండటం వల్ల ఇక వెంటనే వెనక్కి తగ్గుతూ ఉంటే ఇంతలో ఇంకొక ఆవిడొచ్చి, అమ్మా నువ్వే కదా ఈ ఇంటికి కోడలివి, కళ్యాణ్కి భార్యవి. నేను ఎప్పుడూ అనుకునేదాన్ని కళ్యాణ్ నువ్వు చాలా గొప్ప స్నేహితులు. ఇద్దరు కూడా వస్తూ పోతూ వెళ్తూ ఉంటే ఏమైంది ఈ కళ్యాణ్కి ఆ అనామిక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో? ఎప్పుడు పేరుకి చీరలు కట్టుకోవడం కాదు, సాంప్రదాయంగా ఒక్కరోజు కూడా మాట్లాడింది లేదు, ఒక్కరోజు కూడా నోరారా పలకరించింది లేదు. ఈ అమ్మాయి మాత్రం ఈ ఇంటికి కోడలు అవటం నిజంగా చాలా అదృష్టం. కళ్యాణ్కి తగ్గ జోడి. వాళ్ళిద్దరూ కూడా ఆ రకంగా బయటకు వెళ్తూ ఉన్నప్పుడల్లా నేను నా మనసులో అనుకునేదాన్ని వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే బాగుండని. ఇక వీళ్ళిద్దరికే పెళ్లి జరిపించాడు ఆ బ్రహ్మదేవుడు అని చెప్పి ఇంకొక ముత్తైదు అంటూ ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళందరూ చాలా పాజిటివ్గా అప్పు గురించి కావ్య గురించి మాట్లాడడం తట్టుకోలేదు రుద్రాణి ధాన్యలక్ష్మి. ఇక నోరు ఎత్తని పరిస్థితి అయిపోతుంది ధాన్యలక్ష్మికి. ఇక భోజనాలన్నీ వడ్డించి ఇక స్వప్న కావ్య అప్పు ముగ్గురు కూడా వాళ్ళని చాలా చక్కగా ఇక ఇంటికి సాగనంపుతారు. ఇక కావ్య అయితే చూడండి చిన్నత్తయ్య, మీరు అలాగే రుద్రాణి గారు ఇద్దరు కలిసి నా చెల్లెల మీద కావాలనే బురద చల్లాలని చూశారు. కానీ ఇంట్లో వ్రతం జరిపించుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి నిజం ఏంటో నిరూపణ చేసింది. ఇప్పుడు ఏమంటారు చిన్నత్తయ్య? నా చెల్లెలు ఈ ఇంటికి రావటం ఈ కుటుంబమే చేసుకున్న అదృష్టం అని చెప్పి ఆ ఆంటీ అన్నారు. దానికి సమాధానం చెప్పండి. అందుకే ఎప్పుడు కూడా ఎవరిని కించపరిచి మాట్లాడకూడదు అత్తయ్య అని చెప్పి ఇక కావ్య అంటూ ఉంటే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి, చాలు ఆపు, ఇంకా నువ్వేంటా మాట్లాడలేదనుకున్నాను. ఏంటి ఇప్పుడు ఏమంటావు? నీ చెల్లెలు ఇంటికి రావడం అదృష్టం, మేము అందరం కూడా మీ చెల్లెల్ని పూజ చేయాలా అనగానే, ఏయ్ ధాన్యలక్ష్మి,
నా కోడల్నేంటి నీ ఇష్టం వచ్చినట్టుగా గట్టి గట్టిగా అరుస్తున్నావు? నీకెలాగో బుద్ధి లేదు. నీ ఇంటికి వచ్చిన కోడల్ని అవమానించి అవమానపరచాలని మనుషుల్ని పెట్టించి ఇక అప్పుని కావాలని అందరి ముందు ఆ రకంగా మాట్లాడావు. నేను నీలా కాదు. నా కోడలంటే నాకు చాలా ఇష్టం. నా కోడలు ఈ ఇంటికి ఒక పెద్ద కోడలు. అలాంటిది నా కోడల్ని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు కూడా మర్యాద లేకుండా అస్సలు మాట్లాడద్దు అనగానే, అవునవును, నీ కోడలు నిజమే, పెద్ద కోడలే. కాబట్టినే కదా ఈరోజు నా కొడుకు జీవితం ఇలా తగలపడింది. నా కొడుకు ఈ అప్పుని ఇష్టపడలేదు. కావాలని వాడి మనసు మార్చి ఈ అప్పు మెడలో తాళిని కట్టించేలాగా చేశారు రాజ్, కావ్య. వీళ్ళిద్దరూ నా కొడుకు జీవితంలో నిప్పులు పోశారు అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఇంతలో మొత్తానికైతే ఇందిరాదేవి అయితే, చూడు దాని లక్ష్మి, నువ్వు ఎంత గొంతు చించుకున్నా నువ్వు అన్న మాటలు నిజం కావు. నీ బండారం, రుద్రాణి బండారం అందరి ముందు బయటపడిపోయింది. అందుకని నోరు మూసుకొని ఒక మూల కూర్చోండి. ఇంట్లో జరిగిన శుభకార్యాలకి మీ ఇద్దరు కూడా ముందు ఎప్పుడు నుంచవద్దు అని చెప్పి ఇక బాగా గట్టి పెడుతుంది. ఇంతలోనే ఇక అందరికీ భోజనాలు ఇక ఆకులు వేసి ముఖ్యంగా అప్పు, కళ్యాణ్కి భోజనాలు పెడుతూ ఉంటుంది కావ్య. ఇక అప్పు అయితే, అక్క మేము వెళ్తాం అక్క, నేను మళ్ళీ ఇంకొకప్పుడైనా వచ్చి తింటాను అని చెప్పి అంటూ ఉంటే, కవిగారు మీ మనసులో ఉన్న బాధని నేను తుడిపేయలేను. కానీ ఈరోజు అప్పు గురించి ఇందాక వచ్చి వెళ్ళిన వాళ్ళు ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకుంటే మీకే అర్థమవుతుంది. అప్పు గురించి ఇంతమంది పాజిటివ్గా ఆలోచిస్తున్నారని మనసులో పెట్టుకోండి. ఎవరో ఒకరు అన్నారని ఆ మాట మీద మీరు ఇంట్లో నుంచి భోజనం చేయకుండా వెళ్ళిపోతే ఈ ఇంటికే అరిష్టం అని చెప్పి కావ్య చాలా చక్కగా వాళ్ళిద్దరికీ నచ్చ చెప్పి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఇలా అన్ని రకాలు వడ్డిస్తూ కావ్యకి కళ్ళు తిరిగిపోతాయి. ఒక్కసారిగా కింద పడిపోతుంది. రాజు పక్కనే ఉండి కళావతి అని చెప్పి పరుగున వచ్చి పట్టుకుంటాడు. ఇంతలో కావ్య కళ్ళు తిరిగిపోయి ఇక కింద కూర్చుని పోతుంది. వాటర్ బాటిల్ తీసుకొచ్చి కావ్యకి తాగిస్తాడు రాజు. అయితే అందరూ చుట్టుముట్టు మూగిపోతారు. ఇక కళ్యాణ్ అయితే, వదిన ఏమైంది అని చెప్పి అనగానే ఇక వెంటనే దాని లక్ష్మి ఇక రుద్రాణి ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉంటారు. ఇక వెంటనే అపర్ణ అయితే చేయి పట్టుకొని కావ్య కళ్ళు చూసి ఇక మనసులో చాలా గుడ్ న్యూసే, ఇది నిజమే అయ్యుండొచ్చు అని చెప్పి మనసులో ఆనందంతో ఇక వెంటనే కావ్యకి చెవులో అడుగుతుంది. కావ్య, అవునత్తయ్య గారు నిజమే అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా ఇక ఏమైందా అని చెప్పి చూస్తూ ఉంటే ఇక వెంటనే దాని లక్ష్మి, ఏమైందక్క, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీ ఇద్దరు అదేదో పైకే చెప్పచ్చు కదా అనగానే, ఏ చెప్పలేకపోతే ఉండలేవా? కానీ చెప్తానులే. నిజానికి నా కోడలు నెల గడిచింది. నా కోడలు కడుపుతో ఉంది. రాజ్, నువ్వు తండ్రి కాబోతున్నావురా అని చెప్పి అపర్ణ కొండంత సంబరంగా ఆ మాట ఇంట్లో చెప్తుంది. అంతే, దుగ్గిరాల కుటుంబం ఆనందంతో ఇక పొంగిపోతుంది. కావ్య అయితే సిగ్గుతో మొహం దాచుకోగానే రాజు వచ్చి వెంటనే కూడా కావ్యని ఎత్తుకొని ఇక మొత్తం కూడా తిప్పేస్తాడు. ఒరే రాజ్, ఆపరా, ఆపు, పాపం ఇప్పుడే కళ్ళు తిరిగి పడిపోతే ఇంతలో నువ్వేంటి అని చెప్పి అనగానే, మమ్మీ డాక్టర్కి ఫోన్ చేశాను, కావ్య పరిస్థితి ఎలా ఉందో డాక్టరే వచ్చి చెప్పాలి అనగానే, అవునవును నిజమే అని చెప్పి డాక్టర్ని పిలిపిస్తారు. ఇంతలో ఇక డాక్టర్ వచ్చి గుడ్ న్యూస్ని చక్కగా చెప్తుంది. కావ్య తల్లి కాబోతుంది. త్వరలో ఈ ఇంటికి ఒక పసిబిడ్డ ఏడుపు అయితే వినిపిస్తుందని అందరికీ విషయం చెప్పి అక్కడి నుంచి డాక్టర్ అయితే జాగ్రత్తగా ఉండమని కావ్యకి ఇక చెప్తారు. ఇక కళ్యాణ్, అప్పు చాలా సంతోషపడిపోతారు. కళ్యాణ్ అయితే చిన్నపిల్లవాడిలాగా, అన్నయ్య కంగ్రాచ్యులేషన్ అన్నయ్య, త్వరలో చిన్న బుడ్డ పాప కానీ బాబు కానీ పుట్టబోతున్నారన్నమాట అని చెప్పి ఇక చిన్నపిల్లవాడిలాగా మారిపోతాడు కళ్యాణ్. అయితే ఇంట్లో అందరూ చాలా సంతోషపడుతూ ఉంటే ముఖ్యంగా రుద్రాణి అలాగే దాని లక్ష్మి ఇద్దరు కూడా దూరం నుంచి ఏదో పైన కంగ్రాచ్యులేషన్స్ చెప్తారు కానీ లోపల మాత్రం కావ్య కడుపుతో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ముఖ్యంగా రుద్రాణి, చూడు దాని లక్ష్మి, నీ కొడుకు రోడ్డు మీద ఉంటుంటే రాజేమో చక్కగా కొడుకుని కనే ప్రయత్నంలో ఉన్నాడు. కొంచెం కూడా బాధలేదు వీళ్ళకి. సంతోషంగా ఒక బిడ్డకు జన్మనిచ్చి వీళ్ళు ఈ ఇంట్లో పూర్తిగా పాతుకుపోతారు. నీ కొడుకు మాత్రం బయటే ఉండాలి అని చెప్పి ఇక ఎక్కిస్తూ ఉంటుంది.
ఇక ఇంతలో దాని లక్ష్మి ఇక కళ్యాణ్ అప్పుని చూస్తూ ఉంటే ఇక ఇందిరాదేవి, దాని లక్ష్మి ఏంటి, ఏం ఆలోచించావు? ఇప్పుడు నువ్వు చేసిన పనికి అందరి ముందు కళ్యాణ్ని అప్పుని క్షమాపణ కోరి ఇంట్లో ఉంచే పని నీకు అప్పచెప్తున్నాను. వాళ్ళు గడప దాటి వెళ్ళకూడదు. నువ్వు చేసిన పని వల్లే అప్పు అలాగే కళ్యాణ్ బాధపడ్డారు అని చెప్పనగానే, అదేంటి అత్తయ్య, నేను చేసిన పనికి బాధపడితే పడ్డారు, కానీ వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని నేనేం అనట్లేదు కదా, కానీ వాళ్ళ ఇంట్లో ఉంటే నాకు ఇష్టమే అని చెప్పి దానిలక్ష్మి కూడా అంటుంది. ఆ మాటలకి ఇక అప్పు అయితే, చూడమ్మా, నువ్వు ఎవరో ఏదో చెప్పారని నన్ను అప్పుని క్షమాపణ అడగడం, అలాగే మా ఇద్దరిని ఇంట్లో ఉంచమనడం కరెక్ట్ కాదు. నిజానికి నీ మనస్ఫూర్తిగా నన్ను కొడుకుగా ఎలా అనుకుంటున్నావో అప్పును కూడా కోడలుగా అనుకున్న రోజే ఇంటికి వస్తాను, పద అప్పు అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పు వెళ్ళిపోతూ ఉంటే ఇక కావ్యరాజ్ ఇద్దరు కూడా, కళ్యాణ్, అప్పు, మీ ఇద్దరు కూడా ఈ ఇంటికి వచ్చారు, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటున్నారు. ఈ కుటుంబంలో అందరం ఒకటిగా మనం ఎప్పుడూ కూడా కలిసే ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఏ రోజు కూడా మిమ్మల్ని రమ్మని పిలవలేదు, కానీ ఈరోజు అడుగుతున్నాను. కవిగారు, మీరు ఇంట్లో ఉండిపోవాలి. అప్పు మీతో పాటు ఇక్కడే ఉంటుంది. ఈ అప్పుని కానీ మిమ్మల్ని కానీ ఎవరూ ఏమీ అవమానించరు అని చెప్పి ఇక రాజ్ చెప్పమన్నట్టుగా చెప్తుంది కావ్య. ఆ మాటలకి కళ్యాణ్ అయితే, లేదు వదినా, నేను ఇక్కడ ఉండలేను, దయచేసి ఈ విషయంలో నన్ను ఎవరు బలవంతం పెట్టద్దు అనగానే, ఒరే కళ్యాణ్, నిజానికి నువ్వు నీ కాళ్ళ మీదే నిలబడరా. ఈ ఇంట్లో సంబంధించిన ఏ ఖర్చైనా నువ్వు మాతో పాటు సమానంగా కాకుండా నీ డబ్బులతో నువ్వే ఖర్చు పెట్టుకొని నువ్వే ఉండరా, అంతే తప్పించి బయట ఎక్కడికో వెళ్ళొద్దురా, దయచేసి నా మాట వినరా అని చెప్పి రాజ్ ఇక బతిమలాడతాడు. రాజ్ అడిగిన మాటలకి, కావ్య అడిగిన మాటలకి, ముఖ్యంగా ఇక కళ్యాణ్ ఆ ఇంటికి సంబంధించిన ఏ విషయంలో కూడా తను ఇక తన డబ్బులు పెట్టే ఉండడానికి ఇష్టపడతాడు. అలాగే పక్కనే ఉన్న గెస్ట్ రూమ్కి రెంట్ పే చేస్తానని అక్కడే ఉంటానని ఇక కళ్యాణ్ అయితే మొత్తానికి అప్పు కళ్యాణ్ దుగ్గిరాల ఇంట్లో ఉండిపోతారు. రాబోయే ఎపిసోడ్స్లో ఇక ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.